Hi Andy, I'm Govindar Reddy. I'm founder CVET Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. And we are the official representative from most topmost medical universities in Russia. Andy. So most of the Nobel Prize universities and that too, some universities are world rank in top most medical universities. Are 15 to we are exclusively dealing Russia for top 15 medical universities. All universities are follow the NMC rules and regulations and everything as per new government rules and new gazette rules prakaram. So whatever the admissions, whatever the good interesting, you can just contact below WhatsApp number for direct university admissions with the low processing charges and everything. Okay. So most of the student asked about sir how to select the university అడుగుతున్నారండి. ఒక యూనివర్సిటీ మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే సార్ ఎంబీబీఎస్ నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను. ఎంబీబీఎస్ బిఫోర్ 2019 వేరే, ఎంబీబీఎస్ ఆఫ్టర్ 2019 వేరే. 2019లో నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి, ఎన్ఎంసీ వచ్చినాయి, ఎంసీఎన్ క్యాన్సిల్ చేసిన తర్వాత 2020లో నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చింది. అంటే మనకి ఇంతకుముందు ఎంసీ అన్నప్పుడు కొన్ని కాలేజీలు మాత్రం లిస్ట్ అవుట్, ఆ కాలేజెస్ ఆ యూనివర్సిటీస్ మాత్రం వెళ్ళాలి. ఫర్దర్గా నో ఎండార్స్మెంట్ పాలసీ వచ్చి ఈ కంట్రీ ఏ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. ఫర్దర్గా తర్వాత వచ్చేసరికి 2021లో వచ్చేసరికి న్యూ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ రావడం, 2022లో వచ్చేసరికి మనకు వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వచ్చేసరికి యూనివర్సిటీస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పున్నారు. సో ఓకేనండి. సో యూనివర్సిటీ ఫస్ట్ సార్ ఇంకో విషయం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం యూనివర్సిటీ ఆఫ్టర్ యుక్రెయిన్ వార్ తర్వాత సో మనకు వచ్చిన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సరే క్లియర్గా చెప్పుకున్నారు, ఏదైనా ఒక కంట్రీ కానీ ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటుంది కంపల్సరీగా ఆ కంట్రీ కానీ ఆ యూనివర్సిటీ కానీ కంపల్సరీగా, ఎస్పెషల్లీ కంట్రీ. సో కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం అనేది కంపల్సరీ సరే, అది మన ఇండియా కంటే డెవలప్డ్ కంట్రీ అయినా ఉండాలి, లేదంటే మనకంటే ఈక్వల్ కంట్రీ అయి ఉండాలి. సో లైక్ కిర్గిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, ఈజిప్ట్, కజకిస్తాన్ చిన్న కంట్రీస్ మనకి ఇండియాకి ఈక్వల్ ఉండవు, లేదంటే మనకంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఉండవు. సో కాబట్టి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫర్దర్గా ఈ ఇయర్ కావచ్చు, ఫర్దర్గా ఫ్యూచర్ 6 yearsలో మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు మన హ్యూమన్ షీల్డ్గా వాడేస్తారు. సో కాబట్టి మనకంటే టాప్ అండ్ కంట్రీస్ లేదా మనకంటే ఈక్వల్ కంట్రీస్ 100% ప్రిఫర్ చేయండి. సో ఏదో డిస్కౌంట్స్, ఆఫర్స్, ఫ్రీ ల్యాప్టాప్స్, ఫ్రీ బుక్స్, ఫ్రీ ఎంసీ కోచింగ్, ఎన్ఎంసీ రూల్స్ అవి ఇవి వగైరా మీకు అడ్మిషన్ గ్రాప్ చేస్తారు. ఇంకో విషయం కూడా చెప్పాలి అంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ రైట్ నౌ అఫీషియల్లీ ఫాలో ద ఆల్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా ఇప్పటివరకు మేము ఫాలో అవుతున్నట్టు ఆ గవర్నమెంట్స్ కానీ ఆ కాలేజెస్ కానీ ఇప్పటివరకు అఫీషియల్గా లేవండి. 5 years ఉంటే కొన్ని రెంటర్షిప్ యాడ్ చేస్తామంటాము, లేకపోతే 6 years ఉంటే దాంట్లోనే అది ఎన్ఎంసీ రూల్స్లో 6 years కాబట్టి 6 years డ్యూరేషన్ అని చెప్పడం తప్పితే ఇప్పుడు అఫీషియల్గా మీరు ఏ కంట్రీ అవ్వచ్చు, ఏ యూనివర్సిటీ అవ్వచ్చు, అఫీషియల్గా మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామని ఒక గెజెట్ అయితే ఇప్పటివరకు ఏ కంట్రీ కూడా రిలీజ్ ఎక్సెప్ట్ రష్యా. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఒక యూనివర్సిటీ సెలక్షన్, ఒక కంట్రీ సెలక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఫాలో అవ్వకపోతే ఫర్దర్గా 2 years 3 4 6 years తర్వాత మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఇప్పుడేదో మీకు ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ల్యాప్టాప్స్, ఫీజులు తక్కువ, సెమిస్టర్లు కట్టుకుంటా ఇలా ఏదో వగైరా మిమ్మల్ని కంపల్సరీ అడ్మిషన్ చేసేస్తారు. ఆ తర్వాత వచ్చేసరికి మనం వచ్చేసరికి మనకి లైక్ ఫిలిపీన్స్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నారు, అక్కడ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ఇండియన్ హాస్టల్ ఉంటుంది, ఇండియన్ క్లైమేట్, లేకపోతే ఫస్ట్ ఇయర్ నుంచి డెలివరీస్ చేస్తారు. ఇండియన్కి ఒకసారి మీరు 3 మెజిక్ అటు నుంచి యూఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ డిగ్రీ ఏమైంది, ఇన్వాలిడ్ అయింది. ఆల్మోస్ట్ 10,000 మెంబర్స్ వచ్చేసరికి సో ఆల్మోస్ట్ 15 to 20 lakhs కట్టిన తర్వాత కూడా ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోయింది. సో కాబట్టి ఆల్రెడీ ఎన్ఎంసీ రూల్స్ అది ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే ఆ గెజెట్ యాజ్ పర్, ఎందుకంటే ఎంబీబీఎస్లో ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఫిలిపీన్స్లో, అందుకని డిగ్రీ ఇన్వాలిడ్ చేస్తారు. సో అలా ఫర్దర్గా మీరు ఏ కంట్రీ వెళ్ళినా సరే ఇప్పుడు జస్ట్ అడ్మిషన్ కోసం ఇంకోటి ఫర్దర్గా మీకు ప్లాన్ చేస్తారు. ఫర్దర్గా వచ్చేసరికి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే ఫర్దర్గా 6 yearsలో 100% ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, ఆస్ట్రేలియా అంటారు, ఏ కంట్రీ వెళ్ళినా. సో ఇండియాలో ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉన్నప్పుడు మీరు 100% ఆ కంట్రీలో కూడా ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవ్వకపోయినా అటు వెళ్ళి మళ్ళీ అటు యూఎస్, యూకే, కెనడా అంటే ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే మీరు అటు వెళ్ళేసి 4%, 2%, 3% ఉంటుంది. 100% క్రాక్ చేయలేరు, ఎందుకంటే ఆ కంట్రీస్ అసలు మన ఎంబీబీఎస్ స్టాండర్డ్స్ మీట్ అవ్వవు, మన ఇండియన్ ఎంబీబీఎస్. మరి యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏ విధంగా, ఎందుకంటే అవన్నీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా ఇవన్నీ అండర్ డెవలప్డ్ కంట్రీస్, వెరీ వెరీ యావరేజ్ కంట్రీస్, లో పాపులేషన్ కంట్రీస్, అండర్ ఎకానమిక్ కంట్రీస్. సో ఇలాంటి కంట్రీస్ వెళ్ళి మనము యూఎస్ఎంఎల్ఈ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎక్స్పెక్ట్ చేయడం 100% అసలు ఫూలిష్నెస్, 100% అంటే దెర్ ఇస్ నో డౌట్ ఇట్. ఎందుకంటే అవే అండర్ డెవలప్డ్ కంట్రీస్, మనకంటే 30 years బ్యాక్ ఉంటాయి. సో ఇండియాలోనే నేను యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయడం చాలా తక్కువ, ఇంకా మరి కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా అంటే ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ అడ్మిషన్ పర్పస్ మాత్రమే ప్రమోషన్స్ అండి, ఒరిజినాలిటీ ఉండవు. ఒక్కరు కూడా ఇప్పటివరకు జార్జియా నుంచి కానీ కిర్గిస్తాన్, కజకిస్తాన్ నుంచి యూఎస్ఎంఎల్ఈ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ల్యాబ్ క్రాక్ చేసిన ఒక్కరు కూడా ఇప్పటివరకు లేరు, ఉండరు కూడా. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ ఉండవు అక్కడ. జస్ట్ ఏదో 1 or 2%, అసలు ఆ 1 or 2% కూడా ఉండకపోవచ్చు. ఐ థింక్ నాకు తెలిసి ఇండియా నుంచే చాలా మంది తక్కువ. ఎయిమ్స్, ఆల్ ఇండియా ఎయిమ్స్ వీళ్ళు కొట్టే వాళ్ళే చాలా తక్కువ. స్టెప్ 1 క్లియర్ చేసి, స్టెప్ 2 క్లియర్ చేసిన తర్వాత అక్కడ క్లినికల్ రొటేషన్స్ క్లియర్ చేసిన తర్వాత గ్రీన్ బుక్ రొటేషన్స్ కంప్లీట్ అయ్యి మెడికల్ పీజీ సీట్ వచ్చి అక్కడ సెటిల్ అయ్యి అక్కడంతా 1 or 2% అంత మించి ఉండదు. అది దట్టు మన ఇండియా నుంచే. ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకేదో ఆఫర్స్, ల్యాప్టాప్స్. సో ఫస్ట్
చాలా వరకు వస్తుంది మీ అడ్మిషన్ ర్యాప్ చేయడానికి ఆఫర్స్ ఇస్తారు. ల్యాప్టాప్ ఫ్రీ అంటారు, తర్వాత లేకపోతే కంప్యూటర్ ఫ్రీ అంటారు, లేకపోతే ఫుడ్ ఫ్రీ అంటారు, లేకపోతే 1 year మీకు ఇంకో సబ్స్క్రిప్షన్ ఫ్రీ అంటారు, లేకపోతే ఇంకా ఇండియన్ ఫుడ్ అంటారు, ఇండియన్ మెస్ అంటారు, కేర్ టేకర్స్ అంటారు, వగైరా వగైరా ఏవో చెప్తారు. బట్టి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నాయంటే నో. అక్కడ 5 years ఉంది కాబట్టి మేము ఒక 1 year యాడ్ చేస్తే 6 years సరిపోయింది. అక్కడ 6 years ఉంది కాబట్టి సరిపోయింది. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 5.5 years 6 years సరిపోయింది అంటారు. బట్ కాకపోతే అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి కానీ ఆ యూనివర్సిటీ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్గా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలి, అదర్వైజ్ ద డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది ఇండియాలో. కంపల్సరీగా తీసుకోండి, అదర్వైజ్ మనం ఇంకేం చేయలేము. సో ఈ డిస్కౌంట్స్ ఆఫర్ గురించి ఆలోచించండి. అసలు ఫస్ట్ మీరు డిస్కౌంట్స్ ఆఫర్ కాదండి, ఫస్ట్ మీరు ఒక యూనివర్సిటీ సెలెక్షన్ కానీ ఒక కంట్రీ సెలెక్షన్, ఆ కంట్రీ ఆ యూనివర్సిటీ అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. సో ఆ కంట్రీ మనం ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నా గెజెట్ ఏమన్నా ఉందా, అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నాం, లేదా ఆ యూనివర్సిటీ ఏమన్నా ఫాలో అవుతుందా. తర్వాత అడ్మిషన్ లెటర్ ఒకటి తీసుకోండి. అడ్మిషన్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు కొత్తది కాబట్టి మీకు కొత్త రూల్స్ కాబట్టి ఖచ్చితంగా అడ్మిషన్ లెటర్లో కంపల్సరీ మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో యూనివర్సిటీ కంట్రీ కన్ఫర్మ్ అయితే ఓకే, నో ప్రాబ్లం. యూనివర్సిటీ కన్ఫర్మ్ చేస్తే ఇంకా బెటర్, 100% బెటర్. తర్వాత ఒకసారికి ఇంకా అడ్మిషన్ లెటర్లో కన్ఫర్మ్ చేస్తే 200% మీరు కన్ఫర్మ్ అవ్వచ్చు. సో 100% వెళ్ళొచ్చు. మీ డిగ్రీ 6 years హ్యాపీగా కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అటు నుంచి యూఎస్ఐకి మీకు చాయిస్ ఇవ్వచ్చు. అలా ప్లాన్ చేసుకోండి. కంపల్సరీగా కంట్రీ ఫస్ట్. ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్, ల్యాప్టాప్స్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ కేర్ టేకర్ ఇవన్నీ కాకుండా సెమిస్టర్ ఫీజులు లేదా వాటిలో డిస్కౌంట్, ఇట్లా డిస్కౌంట్, అవి ఇవి ఏదో వగైరా చెప్తుంటారు. అవి కాదు. ఫస్ట్ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఏదైనా అఫీషియల్గా సార్ యూనివర్సిటీ ఫాలో అవుతుందా లేదా, ఏదైనా అడ్మిషన్ లెటర్, దట్స్ ఇట్. ఆ తర్వాత మీరు ఆఫర్స్, డిస్కౌంట్స్ ఏదైనా బార్గెన్ ఉంటే చేయండి. తర్వాత కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ చెప్పినాను కదా. తర్వాత వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ సపోర్టివ్ ఉండాలి. అంటే కోచింగ్ కాదండి, మేము కోచింగ్ ఇస్తాము, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లానే ఉంటుంది, మేము కోచింగ్ ఇస్తాము, ఇండియన్ టీచర్స్తో చెప్తాము. అసలు ఎప్పుడైనా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇండియన్ టీచర్స్ చేత మేము కోచింగ్ ఇప్పిస్తాము, మేము క్లాసులు చెప్పిస్తామంటే అసలు అది అనేది 100% స్టాండర్డ్స్ ఉండవు, 200% స్టాండర్డ్స్ ఉండవు. సో కాబట్టి అది కాదు. మీరు ఇంటర్నేషనల్ కంట్రీ, ఒక యూనివర్సిటీ వెళ్తున్నప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ అటైర్ కానీ లేకపోతే ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు టీచర్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళే. అసలు ఆ డిగ్రీ అసలు అనేది అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% సపోర్ట్ చేయదు. అది జస్ట్ కమర్షియల్ బిజినెస్ అంతే, దట్స్ ఇట్. ఎందుకంటే ఏదైనా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ టీచర్స్ ఉండాలి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఇంటర్నేషనల్ అటైర్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదర్వైజ్ మనం యూనివర్సిటీ వెళ్ళడం 100% స్కిప్ చేయండి అలాంటి యూనివర్సిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ టీచర్స్, ఇండియన్ క్లాసెస్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. దట్ ఈస్ మీకు జస్ట్ అనేది మిమ్మల్ని ప్రమోట్ చేయడం వరకు. తక్కువ బడ్జెట్ డిస్కౌంట్స్ ఆఫర్స్ అంటే అసలు ముందు అవి కాదు మనకు కావాల్సింది. ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదా, మన తెలుగులో క్లాసులు చెప్తారు, మన లెక్చర్స్ క్లాస్ ఇండియన్ లెక్చర్స్ క్లాసులు చెప్తారు. అది అసలు దట్ ఈస్ అసలు సిస్టమ్ అనేది నాట్ ప్రిఫరబుల్ సిస్టమ్ అనమాట. సో కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ సపోర్ట్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తామనే కాదండి, ఆ స్టాండర్డ్స్, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్, ఆ యూనివర్సిటీ క్లాసెస్, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఆ యూనివర్సిటీ యొక్క కరికులం అంతా మనకి ఇండియన్ నెక్స్ట్ ఎగ్జామ్ సపోర్టివ్ ఉంది, లేదా అంతకంటే స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అయితే మనకంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఉంటాయి. అలాంటి నేను చెప్పేది మన కోచింగ్ సపరేట్గా ఇస్తామని అది కాదు. అది ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నేను చెప్పాను ఈ యూనివర్సిటీ నుంచి కానీ కంట్రీ గురించి కానీ ఎన్ఎంసీ రూల్స్ కన్ఫర్మేషన్ ఉందా లేదా, దట్స్. తర్వాత అడ్మిషన్ లెటర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ 5 rules ఫాలో అయితే 100% వచ్చేసరికి మన అడ్మిషన్ సెక్యూర్ అవుతుంది. మన డిస్కౌంట్స్, ఆఫర్స్, ఇండియన్ టీచర్స్, ఇండియన్ ఫుడ్ ఓకే. ఇండియన్ టీచర్స్, ఇండియన్ ఫుడ్ వరకు ఓకే. మళ్ళీ ఇండియన్ టీచర్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్, ల్యాప్టాప్స్, తర్వాత సెమిస్టర్ ఫీజులు లేదా వగైరా ఫస్ట్ మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. అక్కడ 6 years ఉంది, అక్కడ 5 years ఉంది, మేము 1 year యాడ్ చేస్తాము. ఫిలిపీన్స్ కూడా అంతే, అక్కడ 3 years ఉంటే మేము 4.5 years యాడ్ చేస్తామంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. సో ఆల్రెడీ ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ చేస్తారు. సో మన ఫర్దర్గా ఇవి కూడా మీరు ఒకటి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళండి. ఓకేనండి. ఒక అడ్మిషన్ లెటర్ కానీ, లేకపోతే ఒక యూనివర్సిటీ కన్ఫర్మేషన్ కానీ, ఒక కంట్రీ కన్ఫర్మేషన్ తీసుకుని 100% అడ్మిషన్ విల్ బి సెక్యూర్. ఆ తర్వాత మీరు డిస్కౌంట్స్, ఆఫర్స్ అవి చెక్ చేయండి. ఈ ఇయర్ అయితే మాత్రం మీరు ఇవిగా చెక్ చేయాల్సింది, ఆఫర్స్, డిస్కౌంట్స్ లేకపోతే ఇవి కాదు చెక్ చేయాల్సింది. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, నెక్స్ట్ ఎగ్జామ్ సపోర్టింగ్ ఉంటుందా లేదా, యూఎస్ఎంఎల్ యూకే కెనడా పాస్ పర్సెంట్ 4% కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. ఇండియా వస్తే మీకు 100% మెడికల్ ఫీజు 200%. జస్ట్ గో త్రూ ద డాక్టర్ ప్రిచ్ జాబ్ రావడం MBBS యూట్యూబ్ ఛానల్. యూ కెన్ కన్ఫర్మ్ ద హౌ టు గెట్ ద మెడికల్ పీజీ ఫ్రీ సీట్ ఆఫ్టర్ క్రాకింగ్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. జస్ట్ గో త్రూ ఇట్. ఓకే. ఆల్రెడీ ఇంకో పాయింట్ అండ్ ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ టాప్ మెడికల్ యూనివర్సిటీస్ రష్యా. సో లిమిటెడ్ అడ్మిషన్స్ అండి, ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీస్ చాలా తక్కువ, దాంట్లో యూనివర్సిటీస్ చాలా తక్కువ. సో కాబట్టి అడ్మిషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ నీట్ రిజర్వ్స్, నీట్ కౌన్సిలింగ్, ఆ తర్వాత మాప్ రౌండ్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో అప్పటిదాకా వెయిట్ చేసి 100% సీట్స్ ఉంటాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే. Any doubts or if you have any queries, you can just go through the Dr. Prij Job Road MBBS YouTube channel or you just contact directly on WhatsApp. Okay. Thank you very much.